భారతదేశాన్ని రాతి శాసనాల రాజధాని లేకపోతే రాతి శాసనాల గని అని చెప్పొచ్చండి. మనకు తెలిసింది కొంత, తెలుసుకోవాల్సింది సముద్రం అంతా అని. మరి 2 లక్షలకు పైగా ఉన్న వివిధ భాషల్లో ఉన్న శాసనాలను మనం ఎంతవరకు చదివాం? మతపరమైన అంశాలే కాకుండా ఆర్థిక, సామాజిక, సైనిక ప్రతి ఒక్కటిని కూడా రాతిపైన వ్రాసి పెట్టే అలవాటు ఒక్క భారతదేశంలోనే మనం చూడగలం. మీకు నేను ఒక 3 శాసనాలు ఇచ్చి ఇది ఏ ప్రాంతంలో మీరు గుర్తించండి అంటే మీరు గుర్తించలేరు. శాసనాలు వ్రాసే విధానం అంతా కూడా పూర్వం నుంచి పశ్చిమం దాకా, ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఒకే రీతిగా ఉండింది. ఇది అఖండ భారతం కాకపోతే ఇంకేమిటి అన్నది నా ప్రశ్న. ఇప్పటికీ కూడా భారతదేశం అనేది ఒకే భూభాగం అన్న ఆలోచనే లేదు. ఇది 1947 తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో జాతీయోద్యమం వచ్చినప్పుడు అఖండ భారతం అనే ఆలోచన వచ్చింది అని కొన్ని వాదనలు ఉన్నాయి. కానీ శాసనాలకు వెళ్లి మనం చూసినప్పుడు ఆ భావన అంత సరిగాదేమో, తొందరపడి నిర్ణయిస్తున్నారేమో వాళ్ళు ఆ విధంగా అని నాకు అనిపిస్తుంది. కళ్యాణి చాళుక్యుల శాసనాల్లో కూడా ఈ భారత వర్షం అనేది భారత వనిత ధమ్మిల్ల కుంతల అని, ఈ భారతదేశం గనక ఒక స్త్రీ అయితే ఆవిడ అందమైన కొప్పు ఏదో ఆ కొప్పే నా దేశం అని చెప్పుకున్నాడు. భారతదేశంలోని రాజవంశాలు, రాజులు మమ్మల్ని మేము భారతీయులమని వాళ్ళదైన శైలిలో, వాళ్ళదైన రీతిలో, వాళ్ళదైన భాషలో గుర్తించుకున్నారు. భాషల వారీగా విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రాంతాల వారీగా విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రాచీన కాలంలో మనకు కనపడదు. సిడ్నీ, ఆస్ట్రేలియా నుండి మీ సారథి మొట్టమొదటి అందిస్తున్న టోరీ విశ్వవేదిక కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ఈ రోజు కార్యక్రమానికి మనం వస్తే విస్మయ నగరం, విజయనగరం అని 4 పార్ట్ల కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. తెలుగు నేలను, దక్షిణ పదాన్ని ఉజ్వలంగా ఏలి భాష, సంస్కృతి, కళలు మహోన్నత దశకు చేర్చి జనజీవనాన్ని ప్రగతి పదంలో నడిపినవి శాతవాహన, కాకతీయ, విజయనగర మహాసామ్రాజ్యాలు. అయితే మనకు తెలిసిన చరిత్ర కొంత, తెలియనిది సముద్రమంత. యుద్ధాలు, ప్రభువులు, బోయిలు, మానవ వికాసం మొదలైనవి వ్యర్థ ప్రసంగాలు కావని, వీటి అంతరార్థాలు తెలుసుకుంటే చారిత్రక విభాత సంధ్యా కాంతిలో మన జీవితాలను చక్కపెట్టుకోవచ్చునని తెలిపే కార్యక్రమమే విస్మయ నగరం, విజయనగరం. ప్రాథమిక సాక్ష్యాలు అని పరిగణించే శాసనాల ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ విస్మయ నగరం, విజయనగరం కార్యక్రమం. రఘుత్తమరావు గారు, మీరు ఈ రోజు వచ్చి మీరు ఎంతో నేర్చుకున్న, తెలుసుకున్న విషయాలు మా శ్రోతలతో పంచుకుంటానికి ముందుకు వచ్చినందుకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎలా ఉన్నారు? నమస్తే సార్. టోరీ శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వవేదిక ద్వారా నలుగురితోనూ భావాలను, నా ఆలోచనల్ని పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టోరీ వారికి, మీకు కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరూ మామూలుగా శాసనాల్లో ఉన్న అసలు ప్రాముఖ్యత ఏంటి, అందులో మీకు ఈ కాకతీయ, హోయసాల, విజయనగర కాలాల నాటి వాటి గురించి, వాటిని చదవాలని, వాటిల్లో కొంత పరిశోధన చేయాలని అసలు ఎందుకు అనిపించిందండి మీకు? నిజానికి నేను ఎలాంటి చరిత్ర పరిశోధకుడిని కాను సార్. ఐఎమ్ నాట్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, బట్ ఐఎమ్ ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎంథూజియాస్ట్. చరిత్ర పట్ల నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. అలాగే తెలుగు, కన్నడ, నా మాతృభాష కన్నడ. కాకపోతే ఇక్కడే ఆంధ్రదేశంలోని పుట్టి పెరగడం వల్ల తెలుగు కూడా మాతృభాషనే అయ్యింది. నేను ఎక్కువగా తెలుగులోనే వ్రాస్తాను, తెలుగులోనే ఆలోచిస్తాను. అలాగా చిన్నప్పటి నుంచి నాకు ఈ బాలజ్యోతి, చందమామ, బాలమిత్ర, ఉజ్జాయి లాంటి పిల్లల మాసపత్రికల్ని చిన్నప్పుడు చదువుతూ ఉండేటప్పుడు అందులో మామూలు కాల్పనిక కథలు, పొడుపు కథలు ఇలాంటి వాటి కంటే కూడా చరిత్రకు సంబంధించిన ఏవైనా చారిత్రక వ్యక్తుల కథలు, గాథలు, లేకపోతే చరిత్రకు సంబంధించిన ఏవైనా విషయాలు ఉంటే మొదట అవి చదివి ఆ తర్వాత కాల్పనిక కథలు ఇలాంటి వాటిని చదివేవాడిని. ఎక్కడైనా ఈ హంపి ఇలాంటి ప్రాంతాలకు, అలాగే ఆదోని, గుత్తి, బళ్ళారి, ఇక్కడంతా మా బంధువులు ఉండేవారు. వేసవి సెలవుల్లో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ కోటలు, గోడలు, ఆ ప్రాచీన మండపాలు, గుడులు, వీటిని చూస్తూ ఉంటే నన్ను నేను పోగొట్టుకునేవాడిని. అంటే ఇప్పుడు మనం ఒక్క విషయం, ఇప్పుడు మనకి విజయనగర సామ్రాజ్యానికి 200-300 సంవత్సరాల పాటు కాకతీయ సామ్రాజ్యం వెలసిల్లింది. అంటే శాతవాహనుల నుంచి కాకతీయులకైతే 1000 సంవత్సరాల దాకా గ్యాప్ ఉండొచ్చు.
కానీ ఈ కాకతీయ సామ్రాజ్యం తర్వాత విజయనగర సామ్రాజ్యం ఇంచుమించు వచ్చింది అనుకోవచ్చు. అంటే కొంచెం కాకతీయ సామ్రాజ్యాన్ని గురించి కూడా 2-3 మాటలు మీకు దొరికిన శాసనాల ద్వారా ఏం తెలిసింది చెప్పి, అప్పుడు విజయనగరం ఈ శాసనాల గురించి కొంచెం చెప్తారు. కానీ మీకు అసలు ఏమనిపించింది, ఇన్స్క్రిప్షన్స్ లో ఏం తెలిసింది ఇలాంటి గురించి? అలాగే తప్పకుండానండి. భారతదేశాన్ని రాతి శాసనాల రాజధాని లేకపోతే రాతి శాసనాల గని అని చెప్పొచ్చండి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా రాతి పైన వ్రాసి పెట్టే అలవాటు ఒక భారతదేశంలోనే మనం చూడగలం. మీకు రోమన్ సామ్రాజ్యంలోను గ్రీక్ సామ్రాజ్యంలోను కొన్ని రాతి శాసనాలు ఉన్నట్టుగా, స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నట్టుగా మనకు కనబడతాయి. కానీ అవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిమిత జ్ఞానంలో అవన్నీ కూడా వేటిపైన ఉండేదంటే దేవతా విగ్రహాల క్రింద మనం పీఠం అంటాం కదా, వాళ్ళు పెడస్టల్ అంటారు. వాటిపైన ఫలానా, ఇప్పుడు మనం ఏదో గ్లాడియేటర్ సినిమాలో క్యారెక్టర్ పేరు తీసుకుంటే మ్యాక్సిమస్ అనేవాడు ఇక్కడ వీనస్ విగ్రహాన్ని పెట్టించాడు ఫలానా సంవత్సరంలో అని ఉంటుంది. ఇదే ఇన్స్క్రిప్షన్ అక్కడ. మన దగ్గర భారతదేశంలో పూర్వం నుంచి పశ్చిమం దాకా, ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఉన్నటువంటి శాసనాలలో కేవలం ఇలాగా మతపరమైన అంశాలే కాకుండా ఆర్థిక, సామాజిక, సైనిక అన్ని రకాల అంశాలు, తగాదాలు, తీర్పులు ప్రతి ఒక్కటిని కూడా రాతిపైన వ్రాసి పెట్టే అలవాటు ఒక భారతదేశంలోనే మనం చూడగలం. దాదాపుగా నాకు తెలిసి 1.5 నుంచి 2 లక్షల శాసనాలు మనం చదవాల్సినవి ఉన్నాయండి. ఒక్క విజయనగరం కాదండి, మొత్తంగా. అంటే ఎప్పటి నుంచి అయితే అంటే మనకు శాసనం అనేది ఒక కట్టుదిట్టమైన ఆచారంగా కనబడడం అనేది మొదలవుతుందో, అది అశోకుడి కాలం నుంచో, అశోకుడి కంటే వెనక కాలం నుంచో మనం తీసుకుంటే, పోనీ గత 2000 సంవత్సరాలనే మనం పెట్టుకుంటే, ఈ 2000 సంవత్సరాలలోనే కనీసం ఒక 2 లక్షల శాసనాలు పోయినవి పోగా మిగిలి ఉన్నాయి అనేది నివేదికలు చెబుతున్నాయి మనకి. ఇది నా స్వంత మాట కాదు, చాలా పెద్ద నంబర్ అండి. ఒక విధంగా ఒక్క తమిళనాడులోనే 60,000 శాసనాలు ఉన్నాయి, రాతి పైన శాసనాలు. కర్ణాటకలో 40,000 ఉన్నాయి. అక్కడికి మీకు 1,00,000 అయింది. 2 రాష్ట్రాలలో 60,000 ప్లస్ 40,000, 1,00,000 శాసనాలు దక్షిణ భారతదేశంలోని 2 రాష్ట్రాల్లోనే మీకు దొరుకుతున్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాలను కలుపుకుంటే కనీసం ఒక 15,000-20,000 ఉంటాయేమో, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అదే ఇంకా మనకి లెక్కలోకి రానివి, దాన్ని క్రోడీకరించినవి చాలా ఉండొచ్చు. అంటే నేను చదివిన పరిమితుల్లో చెబుతున్నాను కాబట్టి ఇవే సంఖ్యలు నాకు తెలిసినవి. నాదొక్కటే సంపూర్ణమైన సర్వజ్ఞ శిఖామణి నేను కాదు కాబట్టి, నేను చదవనటువంటి నివేదికలు, నాకు దొరకనటువంటి నివేదికల్లో కూడా ఇంకా ఇంతకంటే అంటే నాకు తెలిసిన పరిమితుల్లోనే ఈ సంఖ్యలు కళ్ళు మిరుమిట్లో గొలిపేటట్టుగా ఉన్నాయి. ఒక్క తమిళనాడులోనే 60,000, ఒక్క కర్ణాటకలోనే 40,000, తెలుగు ప్రాంతాలలో 20 నుంచి 25,000 దాకా. ఇంకా ఇది కాకుండా మనకు కేరళ ఉంది, గోవా ఉంది, ఒరిస్సా ఉంది. ఒరిస్సాలో కూడా వందలాది శాసనాలు ఉన్నాయి ఒరియా భాషలో. ఇప్పటికీ కొత్త శాసనాలు దొరుకుతూనే ఉన్నాయి. మరి మొత్తం సింధు నాగరికతకు గంగా, యమున, దోఆబ్ అదే ఒక క్రాడల్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అని అంటారు. కాబట్టి ఆ గంగా పరివాహక ప్రాంతంలో ఎన్నో రాజవంశాలు వచ్చాయి. కాశ్మీర్ లో ఆశ్చర్యం ఏమిటంటే సార్, మీకు నేను ఒక 3 శాసనాలు ఇచ్చి ఇది ఏ ప్రాంతంలో మీరు గుర్తించండి అంటే మీరు గుర్తించలేరు. ఎందుకంటారు? అన్లెస్ అంటిల్ దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ మెన్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ కింగ్, డైనాసిటీ అండ్ ప్లేస్. ఇఫ్ ఐ రిమూవ్ దీస్ అండ్ గివ్ ఓన్లీ ద కాంటెక్స్ట్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ అవుట్. 9వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ శాసనంలో ఎలాంటి విధానం ఉందో, వ్రాసిన విధానం శాసనాన్ని, అదే మీరు 12వ శతాబ్దం ఒరిస్సా శాసనంలో చూడొచ్చు. అదే మీరు 13వ శతాబ్దంలో కాకతీయ శాసనంలో చూడొచ్చు. అదే 16వ శతాబ్దపు విజయనగరంలో చూడొచ్చు. ఇదంతా సంస్కృత భాషలో, సంస్కృత భాష. అంటే ఈ వ్యక్తుల పేర్లు, ప్రాంతాల పేర్లు తీసేసామంటే శాసనాలు వ్రాసే విధానం అంతా కూడా పూర్వం నుంచి పశ్చిమం దాకా, ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఒకే రీతిగా ఉండింది. ఇది అఖండ భారతం కాకపోతే ఇంకేమిటి అన్నది నా ప్రశ్న. అంటే పురాణాలలో కూడా వస్తాయి 56 దేశాలు ఉన్నాయి భరతవర్షంలో అనేసి, 56 దేశాలు ఉన్నాయి అని మన తెలుగు కవులు కూడా వ్రాశారు. 56 దేశాలు వేరే వేరే, వీటన్నిటికీ కూడా ఏకసూత్రత అన్నది లేదు. ఎప్పుడు కూడా ఇవి పరస్పరం కొట్లాడుకుంటూ ఉండేవి. కాబట్టి ఎప్పటికీ కూడా భారతదేశం అనేది ఒకే భూభాగం అన్న ఆలోచనే లేదు. ఇది 1947 తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో జాతీయోద్యమం వచ్చినప్పుడు అఖండ భారతం అనే ఆలోచన వచ్చింది అని కొన్ని వాదనలు ఉన్నాయి. కానీ శాసనాలకు వెళ్లి మనం చూసినప్పుడు
ఆ భావన అంత సరిగాదేమో, తొందరపడి నిర్ణయిస్తున్నారేమో వాళ్ళు ఆ విధంగా అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక విధంగా అంటే సంస్కృతి పరంగా అంటే ఇప్పుడు మనం ఆలోచించుకుంటే భారతీయ మత సాంప్రదాయాలు ఏదైనా అనుకున్నా ఇప్పుడు దక్షిణాది నుంచే కదా. ఇప్పుడు బుద్ధుడు ఉత్తరం అనుకుంటే తర్వాత వచ్చిన ఇద్దరు పెద్దలు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యులు దక్షిణాది నుంచి వచ్చారు. సో అంటే అక్కడి నుంచి ఆ పై నుంచి కిందకి ఒక రకమైన కల్చరల్ ఫ్లో అంటే సంస్కృతి పరమైన ప్రవాహం జరిగి ఉండకపోతే ఎక్కడో బుద్ధ గయా నుంచి శ్రీలంక దాకా బౌద్ధ మతం ఎలా వెళ్ళి ఉండొచ్చు. సో ఒక రకమైన ప్రవాహం ఉంది తప్పకుండా. ఎందుకంటే మనకి అమరావతిలో మనం చూస్తున్నాం. నేను మొన్న మా ఊరు దగ్గర జీలకర్ర గుడి అని ఉంది, ద్వారకా తిరుమల దగ్గర. అక్కడ చూశాను. అక్కడ 2nd century or 3rd century BC అంటారు. అక్కడి గుహలు ఉన్నాయి, బౌద్ధ గుహలు. అది సిమిలర్ గా ఇప్పుడు సాంచీలో ఉండే లాంటిది ఇక్కడ ఉంది అంటున్నారు. అంటే ప్రవాహం జరుగుతూ ఉందన్నమాట తప్పకుండా. సాంస్కృతిక ప్రవాహం అంతర్లీనంగా భారతదేశం అంతటా వ్యాపించింది అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు భాషలో మీరు అన్నట్టు సంస్కృత భాష ఎల్లడలా మీకు సంస్కృత భాషలోనే ఎక్కువ శాసనాలు దొరికినాయి అంటున్నారు కదా. సంస్కృత శాసనాల కంటే ప్రాంతీయ భాషలోని శాసనాల సంఖ్యను ఎక్కువగా ఉంటుంది సార్. కానీ ఏ భాషలో శాసనం ఉన్నా కూడా శాసనాన్ని వ్రాసే విధానం మాత్రం పూర్వం నుంచి పశ్చిమం దాకా, ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఒకే రీతిగా ఉండింది. ఓకే అండి. అంటే ఒక ఏకసూత్రత, కామన్ థ్రెడ్ అనేది ఉంది. ఈ కామనాలిటీకి కారణం ఏమిటి? కల్చర్. సో ఈవెన్ దో దిస్ సబ్ కాంటినెంట్ వాజ్ డివైడెడ్ ఇంటూ మెనీ kingdoms and principalities, they were all connected culturally, which is obviously, culture is built upon religion or the supernatural beliefs, personal beliefs about one supernatural power. That is what builds the culture. Within my limited understanding, I am trying to say, I have not read many books. I am not having any nuanced because I'm not an academician, I'm just a layman. సరే, ఏమవుతుంది, మనం ఏదో ఒక అతీతమైన శక్తి ఒకటి ఉంది అని దాన్ని నమ్మినప్పుడు అది మతం అవుతుంది. ఆ మతం కొన్ని సంప్రదాయాల్ని, కొన్ని కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలకు అది కారణమవుతుంది. సంస్కృతి అనే దాన్ని మతం నుంచి మనం వేరు చేసి చూడడానికి కుదరదు. కాబట్టి భౌగోళికంగా భారతదేశంలో 56 దేశాలు రామాయణ కాలం నుంచి నిన్న మొన్నట బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు ఉన్నప్పటికీ కూడా, బ్రిటిష్ వాళ్ళ కాలంలో 56 కాస్త 500 చిన్న సంస్థానాలుగా విడిపోయినప్పటికీ ఏకసూత్రత అనేది ఉండేది. అందుకు హొయసళ కాలం నుంచి శాసనాలు మనకు తెలుపుతాయి, విజయనగర కాలం నాటి శాసనాలు తెలుపుతాయి. పెదకోమటి వేమారెడ్డి శాసనంలో కూడా ఈ రెడ్డి రాజ్యం ఎక్కడ ఉంది అని అంటే భరతవర్షంలో ఉంది అని చెబుతాడు. అదే పనిని హొయసళులు చేశారు కర్ణాటకలో. హొయసళ శాసనాల్లో మీకు భారత వనితా ధమ్మిల్లా అని వస్తుంది. అంటే ఈ భారత మాత అనేది ఆధునిక సృష్టి, అది రాజకీయం కోసం చేసినటువంటి సృష్టి అని కొన్ని వాదనలున్నాయి. భారత మాత అన్నది అంటే ఇప్పుడు వందే మాతరం అనే పాట, అలాంటి వాటి ద్వారా ఈ నేలకు ఒక స్త్రీ రూపాన్ని ఇచ్చి దాన్ని పూజించడం అనేది ఇట్ ఇస్ అ పొలిటికల్ థాట్ అని కొన్ని వాదనలు నేను చదివాను ఆన్లైన్ లో. అయితే శాసనాలను వెతుకుతూ ఉండేటప్పుడు హొయసళల కంటే పూర్వీకులైనటువంటి కళ్యాణి చాళుక్యులు 9వ 10వ శతాబ్దంలోనే వారి ప్రాంతాన్ని, వారి దేశాన్ని వారు కుంతల దేశం అని గుర్తించుకున్నారు. ఈ కుంతల దేశం అనేది ఎలాగుందంటే, కుంతలము అంటే ముంగురులు. ఈ కళ్యాణి చాళుక్యుల శాసనాల్లో కూడా ఈ భారత వర్షం అనేది భారత వనిత ధమ్మిల్ల కుంతల అనేసి, అంటే ఈ భారతదేశం గనక ఒక స్త్రీ అయితే ఆవిడ అందమైన కొప్పు ఏదో, ఆ కొప్పే నా దేశం అని చెప్పుకున్నాడు. కుంతలం అంటే అది కవితాత్మక ఊహైనా కావచ్చు, ఉత్ప్రేక్ష కావచ్చు, అది భాషా శాస్త్రవేత్తలు ఏమైనా చెప్పొచ్చు. దాన్ని ఛందశాస్త్ర పరంగా, అలంకార శాస్త్ర పరంగా అది ఒక ఉత్ప్రేక్షనో, అతిశయోక్తి అలంకారమో, ఏదో ఒక అలంకారం కావచ్చు. కానీ అది ఇప్పుడు మనకు అది ఛందశాస్త్రం ప్రకారమో, అలంకార శాస్త్ర ప్రకారమో, సాంకేతికంగా అది ఏ అలంకారం అనేది చెప్పుకోవడం వేరు. కానీ ఆ అలంకారాన్ని, ఆ పదప్రయోగాన్ని, ఆ ఫలానా వ్యక్తి, ఒక కవి రాసుంటాడు దాన్ని, అయితే రాజు ఆమోద ముద్ర లేనిదే అది రాతిపైనికి అక్షరం రూపంలోకి వెళ్ళదు. రాజు లేదా రాణి ప్రత్యక్షంగా తమ కళ్లతో శాసన పాఠాన్ని చదివి మొదట రాగిరేకు పైన రాజుకు, రాణికి ఎవరైతే శాసనం వేయించదలుచుకున్నారో వారికి శాసనంలో ఇవన్నీ ఉంటాయి అన్న వివరాలను చూపించిన తరువాత రాజుగారు లేదా రాణిగారి అధికారిక చిహ్నం ఉంటుంది, సీల్, అఫీషియల్ సీల్.
ఆ రాగి రేకు పైన దానిని నొక్కిన తరువాత అది లేఖకుడి దగ్గరికి వెళుతుంది, అంటే శిల్పి దగ్గరికి వెళుతుంది. అప్పుడు వాడు దానిని రాతి పైన చెక్కుతాడు. ఈ రాగి రేకు పైన ఉన్నది రాతిలోకి ఎక్కుతుంది. ఇలాగ ట్రాన్స్ఫార్మ్ అయినట్టు ఏమన్నా ఎక్కడైనా దొరికినాయి అంటే అలాగ ముద్రతోటి ఈ రాగి శాసనం అంటే రాగి దాని మీద ఉన్నాయి. ప్రతి ఒక్కదాని అంటే నేను ఏం చెబుతున్నానో అది ఏది కూడా కల్పనతో చెబుతున్నది కాదండి. ప్రతి ఒక్క దానికి ఆ రిలవెంట్ శాసనాన్ని నేను ఉదహరించగలను. కాకపోతే ఇది ఇంకా ఇంట్రొడక్టరీ కాబట్టి, అన్నప్రాశన రోజునే ఆవకాయ ఎవరు పెట్టరు కాబట్టి మొదటి కార్యక్రమంలోనే నేను నా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి. కొన్ని వివాదాలను నేను సాందర్భికంగాను తర్వాత సదుద్దేశంతోనూ వాటిని పరిచయం చేస్తున్నాను. పరిచయం ఉన్న వాళ్ళకి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మొదటిసారిగా ఎవరైనా ఈ చరిత్ర అంటే ఏమిటి, శాసనం అంటే ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే భారతదేశం ఒక అస్తిత్వం గురించి కొన్ని వాద వివాదాలు ఉన్నాయి. వాటిని శాసనాల ద్వారా మనం ఎలాగా ఆ వాద వివాదాల్లో సత్యమంతా అసత్యమంతా అని ఎంత తేల్చుకోవచ్చు అనడానికి. కాబట్టి ఈ విధంగా 8-9 శతాబ్దాల నాటికే దక్షిణ భారతదేశంలో నేను చెబుతూ ఉండేది, దక్షిణ భారతదేశంలోని రాజవంశాలు రాజులు మమ్మల్ని మేము భారతీయులమని వాళ్ళదైన శైలిలో, వాళ్ళదైన రీతిలో, వాళ్ళదైన భాషలో గుర్తించుకున్నారు. అది తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, సంస్కృతం కావచ్చు. కాబట్టి పెదకోమటి వేమరెడ్డి మనం రెడ్డి రాజుల శాసనాల్ని మనం అలాగా ఒకసారి పరామర్శించినప్పుడు ఆ ఆసక్తికరమైన పెదకోమటి వేమరెడ్డి శాసనం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో నా రాజ్యం ఉంది, నాది పరమ పవిత్రమైన భూమి, ఎందుకంటే మొత్తం భారతదేశమే పరమ పవిత్రమైనటువంటి దేవభూమి కాబట్టి అందులో రాజమండలం అగ్రాసి అని వస్తుంది పెదకోమటి వేమారెడ్డి శాసనంలో. ఈ రాజమండలం, ఈ రెడ్డి రాజు పాలిస్తున్నటువంటి మండలం, ప్రాంతం ఏదైతే ఉందో అది అగ్రాసి, అది గొప్పది అంటాడు. అది ఎవరికి వాడు చెప్పుకోవచ్చు. నా అనంతపురం గొప్పది అని నేను అంటానండి, మీ ద్వారకా తిరుమల గొప్పది అని మీరు అంటారు. తప్పేమి కాదు కదా, అది మన ప్రేమను అభిమానాన్ని చూపిస్తుంది. దానికోసం గొంతులు కోసుకుంటే కష్టం అవుతుంది కానీ ఉంటాం కదండి. మా పశ్చిమ గోదావరి అంటాం, లేదా కృష్ణా వాళ్ళు మా కృష్ణ అంటారు. ఇది మామూలే, అదో సరదా, అంతకన్నా ఏం లేదు. అది మాది రాయలసీమ, రాళ్లసీమ కాదు రతనాల సీమ అని మేము చెప్పుకుంటాము. కోటి వీణల పాటు తెలంగాణ అని చెప్పుకుంటారు. ఈ ప్రాంతీయ అభిమానాలు తప్పేమి కాదు, ఎందుకంటే అది ఒక గుర్తింపును, గౌరవాన్ని మనకి ఇస్తాయి. దానితో రాజకీయాలు చేసి గొత్తులు కోసుకోవడం అనేది అది పూర్వకాలంలో చెయ్యలేదు. అంటే భాషల వారీగా విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రాంతాల వారీగా విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రాచీన కాలంలో మనకు కనపడదు. కాబట్టి ప్రాచీన కాలంలో ఏకసూత్రత ఉండింది. ఇది నా దేశం, నేను భారతీయుడిని. శాసనాలు చెబుతున్నాయి ఈ మాటల్ని. ఇది ఒక మంచి ఇన్సైట్ అండి. ఒక విధంగా ఈ విధంగా శాసనాలు మనం చదువుతూ వెళుతూ ఉంటే సార్ ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు మనకు బయటపడతాయి. మనకు ఇంతకు ముందు మీరు ఉపోద్ఘాతంలో అన్నారు, మనకు తెలిసింది కొంత, తెలుసుకోవాల్సింది సముద్రం అంతా అని. మరి 2 లక్షలకు పైగా ఉన్న వివిధ భాషల్లో ఉన్న శాసనాలను మనం ఎంతవరకు చదివాం? ఆ శాసనాల్లో ఉన్నది ఎంతవరకు మనకి పాఠ్యాంశాలుగా మనకి చేర్చబడింది? ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు ఉన్న పాఠ్యాంశాల్లో ఉన్న దానికి ఏమన్నా ఆధారం ఉందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతూ ఉంటది ఇప్పుడు. అంటే ప్రతి ఒక్కటి పాఠ్యాంశాల్లో చేర్చడానికి కుదరదు సార్. ఎందుకంటే మన విద్యా వ్యవస్థ ఎలాగుంది అంటే, ఇప్పుడు 10వ తరగతి విద్యార్థి అన్ని రకాల చదువులని పరిచయం చేసుకోవాలి. అది లెక్కలు కావచ్చు, సామాన్య శాస్త్రం కావచ్చు, రసాయన శాస్త్రం కావచ్చు, వృక్ష శాస్త్రం కావచ్చు, ఇన్నింటిని గురించి ఆ అబ్బాయి అమ్మాయి చదువుకోవాలి 10వ తరగతిలోని. అలా పైకి వెళుతూ ఉండగా ప్రత్యేకమైన విషయాలను తీసుకుని ఒక 10 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ గా మారడము, ఆ తర్వాత ఒక్కటిగా మారడము, ఏదో ఒకటి జరుగుతుంది. మన వ్యవస్థ ఇలాగుంది. అలా కాకుండా నీకు ఏది ఇష్టమో దాన్ని చదువుకోరా బాబు అని వదిలేస్తే, విజయనగర కాలంలో విద్యా వ్యవస్థ ఉన్నట్టుగా విద్యా వ్యవస్థ అంతా కూడా విజయనగర కాలంలో కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. It was so in Kakatiya and Hoysala periods also. I think it will be the same in the other parts of our country also. Vidya Vyavastha annadi, it was not run, made and operated by the central government or central authority. It was completely decentralized and every home and every elder was a teacher. పూర్వకాలంలో అగ్రవర్ణాల వాళ్ళు మిగతా వాళ్ళను చదువుకోవడానికి వదలలేదు అని ఒక వాదన ఉంది. కానీ ఆ కాలంలో చదువు ఏంటి అనేది మనకు చూస్తే వృత్తి విద్యనే చదువు, కమ్మరి విద్యనే చదువు. అది తండ్రి నేర్పించకుండా ఉంటాడా? తల్లి నేర్పించకుండా ఉంటుందా? కమ్మరి విద్య ప్రధానం, ఎందుకంటే అది పొట్టపోసుకోవడానికి పనికొస్తుంది. వాళ్ళు వేదం చదువుకుని ఏం చేస్తారు? వాళ్ళు అందరూ వేదం చదువుకుంటూ కూర్చుంటే కుమ్మరి పని చేసేవాళ్ళు ఎవరు? అందరూ వేదం చదువుకుంటూ అందరూ ఒకే సిలబస్ చదువుకుంటూ కూర్చుంటే అప్పుడు సమాజం ఎలాగ నడుస్తుంది? కాబట్టి పంచాణం అనేసి
5 వృత్తుల వాళ్ళకి ఎక్కడ లేని రాజభోగాలు జరిగాయి ఆ కాలంలో. ఎక్కడో సౌరాష్ట్ర నుంచి వచ్చినటువంటి నేత కార్మికులకు విజయనగర సామ్రాజ్యంలో మడులు మాన్యాలు ఇచ్చారు. సౌరాష్ట్ర అంటే ఈనాటి గుజరాత్. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళ పెళ్లి సంకల్పంలో ఈ కథను చెబుతారు వాళ్ళు. బాగుందండి. దట్స్ ఇంట్రెస్టింగ్. దట్ టెలింగ్ ది మీన్స్ దే ఆర్ ప్రిజర్వింగ్ ద హిస్టరీ. Yes. ఇంకో విధంగా వాళ్ళు రాసుకుని ఉండకపోవచ్చు ఎక్కడ, కానీ ఇది మౌఖికంగా అలా జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ పెళ్లి సంకల్పంలో చెప్పుకుంటున్న ఈ కథ నిజమా కాదా అని తెలుసుకోవాలి అంటే మళ్ళీ మనకి ఏది ఆధారం? శాసనాలు. ఇలాంటి సౌరాష్ట్ర నేత కార్మికులకు విజయనగర చక్రవర్తులు భూదానాలు చేసిన శాసనాలు మనకున్నాయి. మరి ఆ శాసనం ఉన్నప్పుడు వాళ్ళు ఎంత వైభోగంతో బతికారు అనేది. ఒక్క శాసనం ద్వారా మౌఖిక సాంప్రదాయంగా వచ్చిన తల్లులు బిడ్డల కోసం పాడుకుంటూ వచ్చిన ఈ లాలిపాట, పెళ్లి సంకల్పం, శాసనం 3 కూడా ఒకే మాటను చెబుతాయి, వేరువేరుగా చెబుతాయి. కలిపి చూడాల్సిన బాధ్యత మనది. అదే అంటే రఘు గారు నాకు మీ ప్రవాహం, ఎందుకంటే మీరు ఎన్నో శాసనాలను చదివారు, దీంతో అనుభూతి పొందారు. ఇప్పటికి మనకి ఇంకా ఇంచుమించు ఒక 7-8 నిమిషాల సమయం ఉంటుందండి. మనకి ఈ మధ్యలో రాజమణి అయ్యర్ గారని మా NITW అలమ్నాయ్ అన్నమాట, ఆయన కూడా మెసేజ్ పెట్టారు, చాలా గ్లాడ్ లిజనింగ్ టు ద టాక్ అన్నట్టు. తర్వాత మనము ఒక క్లుప్తంగా అంటే ఒక 5-6 నిమిషాల్లో అసలు విజయనగర సామ్రాజ్యాన్ని గురించి కదా మీరు ప్రధానంగా చెప్తానన్నారు. ఆ విజయనగర సామ్రాజ్యానికి పూర్వ రంగం అంటే నాకు ఎందుకో కాకతీయులు అంటే చాలా అభిమానం, ఎందుకంటే నేను అక్కడ చదువుకున్నా వరంగల్లో. ఒక్కసారి క్లుప్తంగా ఆ పూర్వ రంగాన్ని ఒక 5 నిమిషాల్లో చేసి మనం విజయనగర సామ్రాజ్య శాసనాలు దాని గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. విజయనగర సామ్రాజ్య స్థాపనకు పూర్వరంగం చాలా గందరగోళంగా ఉంటుంది సార్. 4 ప్రధానమైన రాజ్యాలు ఉండేవి దక్షిణ భారతదేశంలో. ఇంతకుముందు నేను ప్రస్తావించిన దేవగిరి యాదవ సామ్రాజ్యం, సేవణ యాదవులు అంటారు. ప్రాపర్ కర్ణాటకలో హొయసళలో ఉండేవాళ్ళు ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకుని, బేలూరు హళేబీడు ప్రాంతం దానిని రాజధానిగా చేసుకుని, తెలుగు ప్రాంతాలలో ఓరుగల్లును రాజధానిగా చేసుకుని కాకతీయులు బలంగా ఉండేవాళ్ళు. తమిళనాడులో పాండ్యులు ఉండేవారు. ఈ 4 రాజవంశాలు కూడా పరస్పరం ఒకరితో ఒకరు పోరాడుకుంటూ ఉండేవారు. ఎందుకంటే రాజ్య విస్తరణే రాజధర్మం అని, రాజ్యాన్ని విస్తరిస్తూ పోతూ ఉండడమే రాజధర్మం అని. అందువల్ల ఏమైందంటే రాజకీయ కారణాల వల్ల ఈ రాజధర్మంలో రాజ్య విస్తరణ అనేది కూడా ఒక భాగం కాబట్టి, ఆ తర్వాత కొంత ఈర్ష, అసూయ, ద్వేషాలు మానవ సహజం. ఇవన్నీ కూడా వీటి ద్వారా పరస్పరం పోట్లాడుకుంటూ ఉండేవారు. అప్పుడు ఉత్తరం నుంచి దండయాత్రలు రావడం, మొదట దేవగిరి కూలిపోవడం, ఆ వెంటనే 1324 నాటికి 2వ ప్రతాపరుద్రుడి కాలానికి కాకతీయ సామ్రాజ్యం అంతరించడం. అది అంతరించిన 4-5 సంవత్సరాల్లోనే 3వ వీరబళ్ళాలుడు చిట్ట చివరి హొయసళ చక్రవర్తి మదురై సుల్తాన్ చేతిలో దారుణంగా హత్యకు గురవ్వడం, సంధి పేరుతో పిలిచి గొంతు కోసి దానిని కోటగోడకు వేలాడగడతాడు మదురై సుల్తాన్ ఆ కాలం నాటివాడు. ఈ విధంగా రాజకీయ శూన్యం ఏర్పడింది. నేలటూరు వెంకటరమణయ్య గారో లేకపోతే బిఎస్ఎల్ హనుమంతరావు గారో ఒకరు వ్రాశారు, మన తెలుగు చరిత్ర పరిశోధకులు. 2వ ప్రతాపరుద్రుడి కొడుకు పేరు కృష్ణ అని రాస్తారు. ఆ కృష్ణను తీసుకుని విజయనగరం వైపు, ఆనేగొంది వైపుకు రాజబంధువులు ఈ అబ్బాయిని కాపాడుకోవాలి అని చెప్పి అతన్ని అక్కడికి తీసుకొచ్చారు. ఆ విధంగా హరిహర బుక్కరాయల ఒక సంరక్షణలో ఆ అబ్బాయి ఉన్నాడు. ఇది నిజమా కాదా అని నాకు అనుమానం వచ్చిందా అది చదివినప్పుడు. అయితే నేను ఒక 3 నెలల క్రితం నేను శాసనాలను తీస్తూ ఉంటే కృష్ణదేవరాయల కాలానికి సంబంధించిన ఒక శాసనంలో ప్రతాపరుద్రుడి ప్రస్తావన ఉంది. ఆ ప్రతాపరుద్రుడిని చాలా గొప్పగా పొగిడారు ఆ శాసనంలో. కృష్ణరాయల శాసనంలో ప్రతాపరుద్రుడి ప్రస్తావన ఉంది, ప్రశస్తి ఉంది. ఆ ప్రతాపరుద్రుడి దగ్గర పండితుడిగా, ఆస్థాన పండితుడిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనవడో ముని మనవడునో ఈ రోజు కృష్ణరాయలు భూములిచ్చి అగ్రహారం ఇచ్చి సత్కరిస్తున్నాడు అని శాసనం చెబుతుంది. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి కూడా కాకతీయ వంశజులు అక్కడ ఉన్నట్లుగా మనం ఊహించుకోవచ్చు, అంతే కదండి. అంటే ప్రతాపరుద్రుడి ఆస్థాన పండితుడి యొక్క కుటుంబం విజయనగరానికి వచ్చేసింది, అక్కడే స్థిరపడింది. వాళ్ళ పాండిత్యాన్ని విజయనగర చక్రవర్తులు కూడా గౌరవించారు అనే ఒక సంబంధం మనకు దొరుకుతుంది. సో అప్పుడు మరి అది వెంకటరమణయ్య గారు చెప్పారో హనుమంతరావు గారు చెప్పారు, ఇప్పుడు నాకు గుర్తు రావడం లేదు. కానీ
ప్రతాపరుద్రుడి చనిపోయిన తర్వాత ప్రతాపరుద్రుడి కొడుకును హరిహర బుక్కరాయల సంరక్షణలో రాజబంధువులు తీసుకొచ్చి ఆనెగొందెలో వదిలిపెట్టారు అనడానికి మనకు నేరుగా నిదర్శనం ఈ శాసనం ద్వారా దొరుకుతుంది. అంటే అది నిజము అని మనం ఊహించవచ్చు. అంటే శాసనాలు ఈ విధంగా ఎన్నో థియరిటికల్ అజంప్షన్స్ ని ప్రూవ్ చేస్తాయి, అలాగే ఎన్నో థియరిటికల్ అజంప్షన్ ని డిస్ప్రూవ్ కూడా చేస్తాయి. ఈ విధంగా ఈ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఎంత గందరగోళంగా ఉండింది ఆ పరిస్థితి అంటే గనక మనకు శాసనాల దాకా వెళ్లాల్సిన పని లేదు. ప్రోలయ నాయకుడి విలస శాసనం కళ్లకు కట్టినగా వర్ణిస్తుంది. కానీ ఆ శాసనం గురించి మనం విడిగా మాట్లాడుకుందాం. మనకు భక్తి సాహిత్యంలో మనకు కనబడుతుంది. పంచాయుధ స్తోత్రం అని ఉంది, వేదాంత దేశికులు వారు చేశారు. తుగ్లక్ దండయాత్రతో శ్రీరంగం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉన్నప్పుడు ఆ పంచాయుధ స్తోత్రాన్ని వ్రాశారు. అందులో చెబుతారు, నీ 5 ఆయుధాలను బయటకు తీసి మమ్మల్ని కాపాడు, సముద్రంలో పడుకొని ఉంటాయి ఎలాగ నువ్వు అని నిందాస్తుతి చేస్తారు. ఆ విధంగా కావేరీ తీరంలో 13వ శతాబ్దపు చివరి భాగంలో వేదాంత దేశికుల వారు చేసిన ప్రార్థన తుంగభద్రా తీరంలో విజయనగర రూపంలో ఆ ప్రార్థన ఫలించింది అన్నది నా అభిప్రాయం. ఓకే ఓకే. శ్రీరంగ క్షేత్రంలో వైష్ణవ క్షేత్రంలో ఒక వైష్ణవ మహాపండితుడు వేదాంతి చేసిన ప్రార్థనకు తుంగభద్ర తీరంలో విరూపాక్ష స్వామి ప్రతిస్పందించాడు విజయనగర రూపంలో. ఇది మన మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక సంబంధం, శ్రీరంగానికి హంపీకి ఉన్నటువంటి సంబంధం. ఈ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో హిందూ సామ్రాజ్యం అని దీన్ని పిలవకూడదు అని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. కొన్ని పెద్ద పెద్ద పత్రికల్లో కూడా వ్యాసాలు వస్తూ ఉన్నాయి. డోంట్ రొమాంటిసైజ్ విజయనగర యాజ్ ద లాస్ట్ హిందూ ఎంపైర్, ఇట్ హ్యాస్ ఎ సైడ్ యూ డోంట్ నో అబౌట్ అని వ్రాస్తూ ఉన్నారు. కొలోనియల్ అండ్ నేషనలిస్ట్ హిస్టోరియన్స్ హావ్ రొమాంటిసైజ్డ్ ఇట్ యాజ్ ద లాస్ట్ హిందూ ఎంపైర్ అని, దానిని హిందూ ఎంపైర్ అని పిలవకూడదు అని చెప్పేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం శాసనాల ఆధారంతో చూడవచ్చు. విజయనగర సామ్రాజ్యానికి పూర్వరంగమైన కాకతీయ సామ్రాజ్యం గురించి 4 మాటలు చెప్పుకుని ఈ రోజు ఈ కార్యక్రమానికి తెముకోవాలని పెట్టుకుందాం అంటే సశేషంగా ముగిస్తూ మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఈ మిగతా అంశాల గురించి మాట్లాడుకుందాం. రఘు గారు, అంటే మీరు ఇప్పుడు ప్రతాపరుద్రుడి గురించి తెలిసిందన్నారు, అలాగే రుద్రమదేవి గురించి కూడా కొన్ని శాసనాలు అక్కడ పాండ్యరాజుల దగ్గర కూడా దొరికినాయి, అంటే తమిళనాడులో కూడా దొరికినాయి అని చెప్పారు. బాగున్నది. అంటే ఈ కాకతీయ సామ్రాజ్యం యొక్క పరిస్థితి, అంత అద్భుతమైన సామ్రాజ్యం కొంచెం అసలు ఏ విధంగా పతనం అయిపోయింది అంటారు? దేనివల్ల? కాకతీయ సామ్రాజ్య పతనం అనేది అనేక కారణాల వల్ల అయింది సార్. ప్రతి సామ్రాజ్య పతనం వెనుక, ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం తీసుకున్న, హొయసల సామ్రాజ్యం తీసుకున్న, బహిరంగ శత్రువులు ఎంతమంది ఉన్నారో ఆంతరంగిక శత్రువులు కూడా ఎంతమంది ఉన్నారు. ఆ విధంగా కొన్ని స్వార్థాలు, వ్యక్తిగత స్వార్థాల వల్ల కూడా ఇలాంటి మహాసామ్రాజ్యాలు కూలిపోయే పరిస్థితి వచ్చింది. 2వ ప్రతాపరుద్రుడు ఆ గొప్ప సేనాని, గొప్ప పరిపాలనా దక్షుడు. కానీ రుద్రమదేవి ఏర్పరిచిన నాయంకర వ్యవస్థ 72 నాయంకరాలుగా తన రాజ్యాన్ని విభజించి, అంటే 72 ప్రాంతాలుగా విభజించి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధిపతిని పెట్టి, ఆ నాయకులు తగినంత సైన్యాన్ని ఉంచుకుంటూ రాజు లేదా రాణి పిలిచినప్పుడు యుద్ధానికి సహాయంగా వెళ్ళాలి అనేది ఒక వ్యవస్థను ఆవిడ ఏర్పాటు చేసింది. అది సదుద్దేశంతోనూ పరిపాలన సౌలభ్యం కోసం చేసిన ఏర్పాటు. ఆ నాయకులలోనే మళ్ళీ విభేదాలు రావడం వల్ల 2వ ప్రతాపరుద్రుడి కాలంలో దానికి రకరకాల కారణాలు చెబుతారు. ఓరుగల్లు కోట ఎలాగా తుగ్లక్ల వశమైందనేసి నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది మళ్ళీ ఇట్ విల్ లీడ్ టు సమ్ అదర్ కైండ్ ఆఫ్ ఫ్రిక్షన్. కాకపోతే మనం ఇలా చెప్పుకోవచ్చు, స్థూలంగా చెప్పాలి అంటే ఆంతరంగిక శత్రువులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలాగున్నారో ఆంతరంగిక శత్రువులు భారతదేశానికి ఆ కాలంలో కూడా ఆయా రాజులకు, రాజ్యాలకు ఆంతరంగిక శత్రువులు ఉండేవారు. ఆ విధంగా కొంతమంది స్పందించడం, కొంతమంది స్పందించకపోవడం వల్ల ప్రతాపరుద్రుడు సంధి చేసుకోవలసిన ఇది ఏర్పడింది. విలస శాసనంలో మనకు ప్రోలయ నాయకుడు విలస శాసనంలో చాలా అద్భుతమైన పద్యాలు ఉన్నాయి మనకు. వీటిని గురించి చెప్పేటటువంటి సంస్కృత పద్యాలు వివరించడానికి సమయం లేదు కాబట్టి వాటికి వెళ్ళడం లేదు. ఆ శాసనంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, భగ్నాశ్చ దేవ ప్రతిమాహ, ఎక్కడికక్కడ దేవాలయాలన్నింటిని కూడా పడగొట్టారు. వృత్తివర్జిత, అందరూ కూడా, రాజే కాదు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని తేడా లేకుండా వ్యవసాయదారులు, చేతి పని వాళ్ళు అందరూ కూడా పనుల్ని పోగొట్టుకున్నారు. బలవంతంగా ఉన్నదంతా కూడా దోచుకొని, పండిన పంటనంతా దోచుకొని వెళ్లిపోయేవారు. ఆ విధంగా రైతులు
ఇబ్బందులు పడ్డారు, వ్యాపారస్తుల నుంచి డబ్బులు లాక్క వెళ్ళిపోయేవాళ్ళు, ఆ విధంగా వ్యాపారుల వర్గం కూడా బాధపడిందని అందులో మొత్తం వివరాలు వస్తాయి. ఇటువంటి దయనీయమైన స్థితిలో మహావిష్ణువు యొక్క పాదం నుంచి పుట్టిన చతుర్థ గోత్ర ఉత్పన్నుడైనటువంటి ప్రోళయ నాయకుడు విష్ణుమూర్తి లాగానే అవతరించాడు నేలపైన. అవతరించి పాడైపోయినటువంటి గ్రామాలను బాగు చేయడం, పడిపోయిన దేవాలయాలను కట్టించడం, ఇవన్నీ చేశాడు అని ఆ విలసి శాసనం చెబుతుంది. ఇది కాకతీయ సామ్రాజ్యం పతనమైన వెంటనే మనకు కంటికి కనబడే ఒక దృశ్యం. అయితే దీనికి ముందు ఎలాగుండింది అంటే చాలా ఆసక్తికరమైన శాసనాలు ఉన్నాయి. పండాంబిక అనేసి ఒక రాణి, రుద్రమదేవి కింద సామంతుగా పనిచేస్తున్నటువంటి కోట వంశీయులు, ఓకే అండి. ఉమ్. ఆ కోట వంశీకు చెందిన ఒక శాసనం మనకు దొరుకుతుంది. అది గుంటూరు జిల్లాలో, ఊరు పేరు నాకు గుర్తురావడం లేదు, గుంటూరు జిల్లాకు సంబంధించిన శాసనం అది. అందులో ఈ కోట పోతరాజు అనుకుంటాను, మనమ పోత అని అతను చనిపోతాడు. ఆ సామంతుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు సేయం సతీ భర్తరితి సాంపరేతే రాజ్ఞిం సమాగమ్య నిజాధిపత్యం లోద్వా స్వభర్తు శివలోక సాధనం శివప్రతిష్ఠాం అకరోతిత్ పతివ్రత అని అందులో వస్తుంది. అంటే తన భర్త చనిపోతే, ఈ మన్మపోత అనే అతను చనిపోతే, అతని భార్య అయినటువంటి పండాబిక పతివ్రత, ఆవిడ తన భర్త శివలోకాన్ని చేరాలి అనే ఉద్దేశంతో శివాలయాన్ని కట్టించాలి అని అనుకుని, ఆ శివాలయాన్ని కట్టించడం కోసం, అంటే ఆలయాల్ని కట్టించాలి అంటే సామంతులు అనుమతి కావాలి, చక్రవర్తి అనుమతి కావాలి. అప్పుడు తల్లిలాంటి రాణి దగ్గరికి వెళ్లి ఆవిడ రాజ్ఞీం సమాగమ్య నిజాధిపత్యం సాంపరేతే, ఆ రాణి దగ్గరకు వెళ్లి తన ఆధిపత్యాన్ని, అంటే దానికి కావలసిన అధికారాన్ని పొంది శివాలయాన్ని కట్టించింది పండాంబిక అని చెబుతుంది. ఈ ఈ రాణి ఎవరు అంటే ఆ కాలం నాటికి, శాసన కాలం నాటికి ఉండింది రుద్రమదేవి. సరే అండి, బాగుందండి. చక్కటి విషయం తెలియజేశారు. శ్రోతలు మీ అందరికీ మీరందరూ చక్కగా మాతో పాటు ఈ ప్రయాణం చేస్తున్నారనుకుంటాను. ఈ శాసనాల గురించి, మన మహత్తర సామ్రాజ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. వచ్చే వారం మనకి రఘుత్తమరావు గారు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, విజయనగరం గురించి, అది విస్మయ నగరం అని ఎందుకు అనొచ్చు అనే దాని గురించి వివరిస్తారు.